ల్యాండ్ టైటిలింగ్ ముందు సర్వే చేయాలి. సర్వే కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసే ఆలోచనలో ఉందని తెలిసింది. చాలా బృహత్తర కసరత్తు. 1900 సంవత్సరంలో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏర్పడితే 1970 కానీ మనకి అప్డేటెడ్ రికార్డులు రాలేదు. మనం 2 ఏళ్లలో చేస్తామంటున్నాం. టెక్నాలజీ, మ్యాన్ పవర్ ఉన్నా ఇదొక సాహసోపేతమైన చర్య. సరిగ్గా చేయకపోతే ఇదొక దుస్సాహసం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలకు భూమి మీద ఉన్న మమకారం చాలా గొప్పది కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకు తెలిసి 1500 కోట్ల అవసరమయ్యే ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వంలో ఎవరున్నా రీసర్వే 40 ఏళ్ళకు ఒకసారి నిర్వహించాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చర్య అంటూ ఆనాడు ఇచ్చినటువంటి స్పీచ్ని హైలైట్ చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం అంటూ బీసీ విద్యార్థులకి ఇక్కడ అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ వి ఈశ్వరయ్య ఇందాక ఒక జడ్జి గారేమో ఇది కష్టం అంటే ఇప్పుడు ఇంకో జడ్జి గారేమో కరెక్ట్ అంటున్నారు. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సూచన మాత్రమే అని చెప్పి పురంధేశ్వరి స్టేట్మెంట్ కూడా ఓవరాల్గా అసలు అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా, లేకపోతే అభివృద్ధి జరుగుతుందా లేదా, అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగింది, ఈ చర్చ అంతా పక్కకి వెళ్ళిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూతానే తిప్పుతున్నారంటేనే రాజకీయం అక్కడ తెలుగుదేశం ట్రాప్లోకి వైసీపీ వెళ్ళిపోయింది. అది స్పష్టంగా కనబడుతుంది. ఇక తప్పని పరిస్థితి అయ్యింది వీళ్ళకి. ఇకపోతే గుండె ఘోష విన్నారు అంటూ గుండెపోటు మరణాల నియంత్రణకు సీఎం జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా అడుగులు. రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాలు 32.4% గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో గుండె జబ్బులు అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మున్పెన్నడూ లేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీట్ యూజీ